రాము, మే కమిన్. రండి. ఏమిటి ఇలా వచ్చారు? ఏం లేదు డాక్టర్, పొద్దు నిద్ర రాదు. అందుకని మీ నర్సింగ్ హోమ్ అంతా తిరిగి చూసి మీ దగ్గర చదువుకోవడానికి ఏమైనా పుస్తకాలు ఉన్నాయేమో తీసుకెళ్దామని వచ్చాను. పుస్తకాలు ఇక్కడే ఉంటాయి, మెడిసిన్ బుక్స్ తప్ప. అంతేనా? ఓ, యూనివర్సిటీ వీక్లీ ఉందా? రాము. ఏం డాక్టర్? ఏం లేదు, అది చాలా పాత మ్యాగజైన్. అయితేనే నిద్ర వచ్చేదాకా కాలక్షేపానికి. అది కాదు. పర్వాలేదు డాక్టర్. మీకోసం హార్లిక్స్ కలిపి ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళారు? ప్రొద్దుపోవడం లేదు, ఏమైనా పుస్తకాలు తెచ్చుకుందామని డాక్టర్ రూమ్కి వెళ్ళాను. ఇదిగో ఇది దొరికింది. సరే, ముందు తీసుకోండి. పదండి, లోపలికి వెళ్దాం. ఏం కాసేపు ఇక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకుందాం. వద్దండి, పైన మంచు పడుతుంది, మీ ఒంటికి పడదు. రండి. నేను రెడీ. ఎస్ సీత, నేను రేడియం ట్రీట్మెంట్కి వెళ్తున్నాను. ఒక అరగంటలో వస్తాను. అరగంట ఎందుకు? 10 నిమిషాలు చాలు. కుంకుమ తీసుకురండి. సీత, నేను కుంకుమ తీసుకోకపోతే నువ్వు చాలా నొచ్చుకుంటావు కదా. అయినా నాకెందుకులే ఆ పాపం. సరే, నువ్వే పెట్టు. డాక్టర్ని నమ్మడం కన్నా దేవుణ్ణి నమ్మడం మంచిదని ఆవిడ అభిప్రాయం ఏమో రాము. అదేం లేదు డాక్టర్, ఇది నా తృప్తి కోసం. అదేం లేదు, ఏదో మాట వరుస కన్నా. టైం అయ్యి వెళదాము. వస్తాను సీత. కాంతం, నువ్వు భారత స్త్రీవి అవునా? 100కి 100 పాళ్ళు పతివ్రతం. పతివ్రతకు ట్రేడ్ మార్క్ త్యాగం, క్వాలిఫికేషన్ పతిభక్తి. అదే నిజమైతే ఈ కాగితం నేను సంతకం పెట్టు. ఎందుకండి నన్ను ఇలా చిత్రవద చేస్తారు? నేను బ్రతికుండగా మీరు మరో పెళ్లి చేసుకోవడానికి నా మనసు ఎలా అంగీకరిస్తుంది? అందుకని నీ కోసం నా జీవితం నాశనం చేసుకోమంటావా? ఈ రోగిష్టి పెళ్ళాన్ని పెట్టుకుని సంవత్సరం అంతా నేను అగచట్లు పడ్డానో భగవంతుడికే తెలుసు. నేను సుఖంగా హాయిగా ఉండాలనుకుంటే నువ్వు నోరెత్తకుండా ఈ కాగితం మీద సంతకం పెట్టేసి. నా జబ్బు నయం వలని, నేను సుఖంగా ఉండాలని మీకు మాత్రం లేదా? ఇట్లా ఏడు చేసిన ప్రాణాలు దిగిపోతే ఒకసారి చచ్చిన పేర వదిలిపోను. అయితే ఇవ్వండి, మీకు కావాల్సిన సంతకమేగా. ఇలా ఇవ్వండి. కాంతం, ఎవరు నువ్వు? మానవత్వం ఉన్న ఒక స్త్రీని. ఇతరుల సంసార విషయాల్లో జోక్యం కలుగ చేసుకోవడానికి ఎవరిచ్చారు మీకు అధికారం? భార్య అనే పవిత్ర స్థానాన్ని నుంచి ఒక అభాగ్యురాల్ని తొలగించి ఇంకొకరికి ఇవ్వడానికి మీకెవరిచ్చారు అధికారం? ఈమె నా భార్య, అది మీరు తెలుసుకోవాలి. నా ఇష్ట ప్రకారం ఆమె నడుచుకోవడం ఆమె డ్యూటీ, అది కూడా మీరు తెలుసుకోవాలి.
భార్య గాని బానిస కాదుగా మీరు ఆడించినట్లు ఆడటానికి. అయినా నీతో నాకేమిటి? వేస్ట్ ఆఫ్ టైం. కాంతం, అసలు నువ్వు సంతకం చేస్తావా చేయవా? చెయ్యదు, ముమ్మాటికి చేయదు. అయితే నీ రోగానికి నా ఖజానాలోంచి ఒక్క నయా పైసా కూడా రాదు. అక్కర్లేదు, డబ్బు నా దగ్గర ఉన్నది. పెద్ద దాత బయలుదేరింది. కాంతం, కాంతం, సీత, వారు నన్ను మర్చిపోతారేమో, నాకు అన్యాయం చేస్తారేమో. చెయ్యరమ్మా, చెయ్యలేదు. హృదయం అంటూ ఏమాత్రం ఉన్నా ఆలోచిస్తారు. అనుతాపం అంటూ ఉంటే సిగ్గుపడతారు. ఆర్ద్రత అంటూ ఉంటే తన నీటి వాంఛను కన్నీటితో కడిగి వేసుకుని నిర్మలంగా మళ్ళా నీ దగ్గరికే వస్తారు. భారతీయ వివాహ బంధం అంత పవిత్రమైంది, బలీయమైంది కూడా. ఏడవ కాంతం, ఏడవ. ఏమిటి నాయన, ఏమిటి వెతుకుతున్నావు? పాపండి, పాప ఉమా. ఇక్కడికి రాలేదే? వృద్ధి నుంచి వెళ్తున్నాను సార్. మందు సీత చూసింది, పరారైపోయింది. సరే, ఇక్కడికి వస్తే నేను పంపిస్తాను. అలాగే సార్. సార్, నేను అక్కడ చీటీలు అందరికి ఇస్తుంటాను. పాప వస్తే అక్కడ పంపించండి. అలాగే. థ్యాంక్ యూ. అమ్మ దొంగ, ఇక్కడున్నావా? మీతో మాట్లాడు. ఏమ్మా, ఎందుకని? ఎందుకమ్మా కోపం? పాప రాగానే నన్ను పంపించేస్తా అన్నారుగా. పంపించాలమ్మా. ఇలా రమ్మరా. ఉమా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావమ్మా? పనక ఒకే పని. పక్కన తాతలేడు, నేను ముందు తావని చెప్పి ముందుకేశాడు. ఇదేమో కళ్ళు పొడిచేస్తాడని చెప్పి తాగించేసా. అబద్ధం, అంత పచ్చి అబద్ధం. అవునా? అవును. ఇదిగో చూసావా, నీకోసం ఎన్ని ఆపిల్స్ తీసుకొచ్చాను. ఎందుకక్క? నువ్వు తినాలి. తింటే జబ్బు పోయి బాగైపోతావు. అయిపోతే నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేను ఇంటికి వెళ్ళను, నాకు ఇల్లు లేదుగా. ఉమా, అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నా పేరు సీత. కూర్చోండి అమ్మా. మీరు కూడా కూర్చోండి. అమ్మా, ఈ అక్కంటే ఎంతో ఇష్టం అమ్మా నాకు. నాకు నువ్వంటే ఇంత ఇష్టం. మీ ఇద్దరు అలా నవ్వుకుంటా ఉండండి, నాకు చాలా పని ఉంది, వెళ్ళొస్తాను. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం అమ్మా. అమ్మా, మీరు కూడా మా వారికి సృష్టిగా ఉంది. వారికి తోడుగా నేను కూడా ఇక్కడే ఉంటున్నాను. వారికే కాదమ్మా, దిక్కులేని నా బిడ్డకు దేవుడే మిమ్మల్ని తోడుగా పంపాడు. ఎందుకమ్మా అలా అంటారు? అవునమ్మా, నా బిడ్డ నాకు, దానికి నేను తప్ప నా అన్న వాళ్ళెవ్వరూ లేరు. అది కళ్ళు తెరిచి చూసేసరికి వారు కళ్ళు మూసి వెళ్ళిపోయారు. పట్టుకూటికి నేను ఒకరింట్లో వంట పని చేస్తున్నాను. నౌకరన్న తర్వాత మన ఇష్టం అమ్మ. బిడ్డను వచ్చి చూసుకోవడానికి కూడా తీరికుండదు. ఏం చేయ